సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కౌంటింగ్ ఫిగర్స్లో మరొక ప్రాబ్లం చూద్దాము. ఈ ఫిగర్ ఇచ్చారు, దీంట్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ 42, 44, 45, 46, 47. సో ఇది మనకి ఇక్కడ చూడండి ఏ షేప్లో ఉంది అంటే మనకి ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉంది అంటే 1, 2, 3, 4 ఇవన్నిటిని యాడ్ చేయండి. 1 + 2 + 3 + 4 అంటే 4 + 3 7 + 3 అనేది 10 అనమాట. అవునా? సో ఇప్పుడు ఈ పై భాగం వరకు మనము 1, 2, 3, 4 చేస్తే 10 వచ్చింది. అట్లాగే మరి కింద కూడా ఒక ట్రయాంగిల్ ఉంది కదా, దీనికి కూడా 1, 2, 3, 4 అంటే 10 + 10. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది కదా 1, 2, 3, 4 + 10. మళ్ళీ ఇక్కడ కూడా 1, 2, 3, 4 + 10 అంటే టోటల్ ఎంత మనకి 40. అది కాకుండా ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇదొక ఫస్ట్ ట్రయాంగిల్, ఇటు నుంచి ఇదొక సెకండ్ ట్రయాంగిల్ అంటే ఇటువైపు 2 ఉన్నాయి. మళ్ళీ రైట్ సైడ్ కూడా ఇక్కడ నుంచి ఈ చిన్న ట్రయాంగిల్ ఒకటి, తర్వాత ఇక్కడ నుంచి ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉన్నాయి. అవునా? సో అట్లాగే మరి పెద్ద మొత్తం ట్రయాంగిల్ కలిపి ఒక ట్రయాంగిల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో పార్టీషన్ అయింది కదా, ఈ పార్టీషన్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక ట్రయాంగిల్, ఈ పార్టీషన్ ఉన్నప్పుడు ఇదొక రైట్ సైడ్ ఒక ట్రయాంగిల్ అంటే +2 అనమాట. సో టోటల్ ఎంత 44, 45, 46, 47 అనమాట. సో ఇక్కడ ఉంది ఆప్షన్ ఈలో ఉంది. చూడండి ఏం లేదు, ఫస్ట్ 1, 2, 3, 4 ఉంది కదా, ఇవి పైన ఒక 10, కింద ఒక 10, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, టోటల్ 4 10s కాబట్టి 40 అనమాట. తర్వాత ఇక్కడ ఈ మిడిల్ లైన్ నుంచి ఇది ఒక ట్రయాంగిల్, తర్వాత ఇదే మిడిల్ లైన్ నుంచి ఈ పెద్ద ఇది ఒక ట్రయాంగిల్, అలాగే రైట్ సైడ్ కూడా ఇటు నుంచి ఇదొక ట్రయాంగిల్, ఇటు నుంచి ఇదొక ట్రయాంగిల్ అంటే టోటల్ మనకి ఎన్ని అవుతాయి, అటు 2 ఇటు 2 కాబట్టి 4 అవుతాయి. తర్వాత ఏంటి, పెద్ద ట్రయాంగిల్ ఒకటి, సో కాబట్టి ఈ 1. తర్వాత ఏంటంటే మధ్యలో ఇక్కడ పార్టీషన్ అయింది కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఒక ట్రయాంగిల్, ఇది రైట్ సైడ్ ఒక ట్రయాంగిల్, టోటల్ వచ్చేసి 47 అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ.